హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 240. నా ప్రీవియస్ వీడియోలో అశ్వత్థామ ఎక్కడికో వెళ్ళిపోయాడు. భీముడు అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ కృష్ణుడు అశ్వత్థామ తాలూకా ఒక చిన్న వృత్తాంతాన్ని వివరించాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో భీముడిని వెతుక్కుంటూ ధర్మరాజు ఎటువైపు వెళ్ళాడు, ఆయనతో పాటు ఏమేం జరిగింది, అక్కడ అశ్వత్థామ ఏం చేశాడన్నది వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అశ్వత్థామను చూసి భీముడికి కోపం వచ్చింది. ఓరి అశ్వత్థామ, బ్రాహ్మణతమ, క్రూరాత్ముడ, కపట సన్నాసి, నిన్న రాత్రి అంతటి దారుణమాన కాండ చేసి సలిపి ఏమీ ఎరగనట్టు ఇంత తొందరలో తాపస వృత్తి ఎలా స్వీకరించావురా? నీవు తాపసివైనంత మాత్రాన చావు తప్పుతుందా? చేసిన తపస్సు చాలు, లే నాతో యుద్ధానికి రా అని సింహంలా గర్జించాడు భీమసేనుడు. అశ్వత్థామ భీమసేనుణ్ణి అతని వెనుకున్న అర్జునుడిని చూశాడు. అర్జునుడి అస్త్రశస్త్ర సంపద ఎరిగినవాడు కావున వెంటనే పక్కనే ఉన్న రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఒక రెల్లుగడ్డి పోచని తీసుకుని దానిని అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని దాని మీదకున్న ఆవహింపజేసి ఆ పాండవము కాక అని సంకల్పించి ప్రేమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలాలు వెలువడ్డాయి. పెద్ద విస్ఫోటం జరిగింది. అప్పుడు అర్జునుడిని చూశాడు కృష్ణుడు. అర్జున, ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం, అత్యంత భయంకరమైనది. దీనికి సాటి ఏదీ లేదు. దీనిని ఏ అస్త్రం నిరోధించలేదు. కాబట్టి నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రముకు నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో అని తొందరపెట్టాడు. వెంటనే అర్జునుడు రథం దిగాడు. తన ఆచార్యుడు ద్రోణుడు మనసులో తెలుసుకున్నాడు. గాంధీవం తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఎక్కుపెట్టాడు. తనలో ఇలా సంకల్పించాడు, ఈ మహాస్త్రము నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నిరోధించుటకు మాత్రమే ప్రయోగించుచున్నాను. ఈ అస్త్రం వల్ల నాకు కానీ నా సోదరులకు కానీ గురుపుత్రుడు అశ్వత్థామకు కానీ కీడు కలగకుండా ఉండుగాక అని ప్రార్థించి అస్త్ర ప్రయోగం చేశాడు. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం నింగికేసింది. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము నిరోధించే ప్రయత్నం చేసింది. ఆ అస్త్రము రెండు ఒకదానితో ఒకటి ఢీకుంటూ సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉలకలు రాలాయి. సూర్యుడు తన కాంతి కోల్పోయాడు. భూమి కంపించింది. ఆకాశం నుండి రాళ్ల వర్షం కురిసింది. పిడుగులు పడుతున్నాయి. ఆకస్మికంగా జరుగుతున్న ఉత్పాతాలు చూసి జనం ఆశ్చర్యపోయారు. భయపడి పరుగులు తీస్తున్నారు. భయంతో వణికిపోతున్నారు. ఈ ఉత్పాతాలను చూసి నారదుడు పరుగున వ్యాసుడి వద్దకు వచ్చాడు. నారదుడు వ్యాసుడు కలిసి అశ్వత్థామ కృష్ణార్జునులు ఉన్న చోటుకు వచ్చారు. అశ్వత్థామ అర్జునుడి మధ్యలో నిల్చున్నారు. ఓ అకల్మషులారా, ఇది వరకు ఎంతోమంది వీరులు, భుజభజముల సంపన్నులు, సూరులు ఈ పొడములో జన్మించారు, గతించారు. వారెవరూ ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని జనావాసాల మీద ప్రయోగించలేదు. మీరెంతటికి సాహసం ఎందుకు ఒడిగట్టారు అని అన్నాడు వ్యాసుడు. అర్జునుడు వ్యాసునికి నారదునికి నమస్కరించి ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం పాండవ వశంసం మీద నిర్మూలకు ప్రయోగించాడు. ఈ కృష్ణుడి ఆదేశం మేరకు ఆశ్రమం నిరోధించుటకు మాత్రమే నేను కూడా అదే ఆశ్రమం ప్రయోగించాను. అంతేగాని జనావాసాల మీద ప్రయోగించవలనే క్రూర తలంపుతో ప్రయోగింపలేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించేదను. కానీ నేను నా అస్త్రము ఉపసంహరిస్తే ఈ దుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రంతో మమ్మల్ని అందరినీ దహిస్తాడు. మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి అని వినయంగా పలికాడు. అర్జునుడు వెంటనే తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అవలీలగా ఉపసంహరించాడు. వ్యాసుడు అశ్వత్థామ వంక చూసి, అశ్వత్థామ, నీవు కూడా నీ చేత ప్రయోగింపబడ అస్త్రమును ఉపసంహరించుకో అని అన్నాడు. అశ్వత్థామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపసంహరణ ప్రయత్నించాడు, కానీ అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుని చూసి ఇలా అన్నాడు, మహాత్మా, ఈ భీమసేనుడు సిగ్గు లేకుండా సుయోధుని అక్రమార్గంలో చంపాడు. అంతటితో ఆగక నన్ను వెతుక్కుంటూ వచ్చి మునివృత్తిలో అవలంబించిన నా ప్రాణాలను తీయాలని ప్రయత్నించాడు. అందుకని కోపంతో, ప్రాణభీతితో వివేకం కోల్పోయి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాను. దాని ఉపసంహారం నాకు తెలియదు. అది పాండవులను దహించి వేస్తుంది. ఇది పాపము అని తెలిసిన తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ప్రయోగించాను అని అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ చెప్పిన మాటలు సావధానంగా విన్నాడు వ్యాసుడు. అశ్వత్థామ, నీ తండ్రి నా ప్రియ శిష్యుడైన అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రీతితో ఇచ్చాడు. కాబట్టి అర్జునుడు నీకు కీడు తలపెట్టాడు. నీవు ప్రయోగించిన మహాశ్రమం ఉపసంహరించేందుకు తాను కూడా ప్రయోగించాడు. మేము కోరిన వెంటనే ఉపసంహరించాడు. ఇంతటితో అస్త్ర నైపుణ్యం గల అర్జునుడి వధించడం నీ తరం కాదు. ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం గురించి చెబుతాను విను. ఇది ఏ దేశంలో ప్రయోగించబడుతుందో
అక్కడ 12 ఏళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కాబట్టి నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కాబట్టి నీవు ప్రయోగించిన అస్త్రమును ఎలాగనైనా ఉపసంహరించాలి. నువ్వు తాపస వృత్తి అవలంబించావు. కోపం విడిచిపెట్టు. నీ శిరోమణిని అతనికి ఇవ్వు. పాండవులందరూ నిన్ను చంపినంతగా సంతోషిస్తారు అని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకారం చెయ్యి అన్నాడు వ్యాసుడు. అశ్వత్థామ వ్యాసుని చూసి, మహాత్మా, పాండవులకు రత్నములు కొత్త, కౌరవనాథుడైన సుయోధన రత్న భాండాగరమిల్లా కొల్లగొట్టారు కదా, ఇంకా వారికి నా రత్నం కలిసింది ఏముంది అని అన్నాడు మహాత్మా. ఈ రత్నము ఎవరి దగ్గర ఉంటుందో వారికి చోరభయము, రక్షభయము, దేవతల భయము ఉండదు. పైగా వారికి ఆకలి, దప్పక, నిద్ర, రోగము మొదలగు కుట్టవు. అందువల్ల ఈ రత్నం వీరికి ఎలా ఇచ్చేది? కానీ మునిసత్తమ, నీ మాటను జవదాటను. కాబట్టి ఈ రత్నము నీకు సమర్పిస్తాను. ఇప్పుడు చెబుతాను వినండి. నేను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రము పాండవేయ రాగపాత్ర గర్భములకు, పాండవుల భార్యల గర్భములకు హాని కలిగించి వారు ధరించిన గర్భములను విచ్ఛిన్నం చేసి పితప సాధించుతుంది అని పలికాడు అశ్వత్థామ. వెంటనే వ్యాసుడు, తదాస్తు, అలాగే జరుగుగాక. అశ్వత్థామ అంతటితో తృప్తి చెందాడు. వేరే దానికి ఆశించకు అని అన్నాడు. అశ్వత్థామ ఆలోచన పడ్డాడు. ప్రస్తుతం పాండవుల పత్నులు ఎవరు గర్భవతులుగా లేరు కాబట్టి తన మాటలు వృధా అవుతాయి. వెంటనే మాట మార్చాడు. వ్యాసమునీంద్ర, ఇంకొక మాట. పాండవేయ రాగపత్ర గర్భ మునిల తాంసాంత సంజాత గర్భములు అని నా అభిప్రాయము. కాబట్టి పాండవుల సంతానం వల్ల కలిగిన గర్భం కన్నింటికి హాని కలిగించి శాంతి పొందుతుంది. నాచే ప్రయోగించిన అస్త్రము సకల గర్భ విధ్వంసము గావిస్తుంది. ఇది తథ్యము అని మాట మార్చాడు అశ్వత్థామ. వ్యాసుడు హతాశుడయ్యాడు. వీరూరి సంవాదం విలాసంగా తిలకిస్తున్న కృష్ణుడు ఈ అశ్వత్థామ వ్యాసుని మాట అబద్ధం చేసి తన మాట నెగ్గించుకున్నాడు. ఇప్పుడు నేను వీడికి అడ్డుపడక తప్పదు అని మనసులో అనుకున్నాడు. కృష్ణుడి మనసులో మాట గ్రహించిన వ్యాసుడు మాట్లాడకుండా మిన్నుగుండుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు. అశ్వత్థామ, పాండవ కుమారులందరినీ చంపి పాపం మూటగట్టుకున్నావు. ఇప్పుడు వారి సంతానముల గర్భము కూడా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నావు. ఇది మహాపాపం. కానీ పాండవ వంశం నిలబెట్టుటకు ఒకే ఒక గర్భము నిశ్చయించగలవు. పాండవ వంశం నిలబెడతాను కాబట్టి ఒక్క గర్భము మాత్రమే నిలిపి మిగిలిన గర్భములన్నీ నీ అస్త్రమును దహించి అని అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామకు కోపం వచ్చింది. కృష్ణ, నీ ఆలోచన నాకు తెలియను. నీవు పాండవ పక్షపాతివి కాబట్టి అలా మాట్లాడావు. కానీ నేను అలా ఎందుకు చేస్తాను? నీవు విరాట రాజపుత్ర ఉత్తర గర్భంను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు ఆ పని చేస్తే నేను నా అస్త్రంతో ఉత్తర గర్భను కూడా నాశనం చేస్తాను అని పలికాడు. దానికి కృష్ణుడుగా ధీటుగా సమాధానం కూడా ఇచ్చాడు. అసంభవం అశ్వత్థామ, అది ఎన్నటికీ జరగదు. విను, ఇప్పుడు అభిమన్యుని మహాతేజము ఉత్తర గర్భంలో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నది. నీవే గనక నీ అస్త్రంతో ఆ గర్భ విచ్ఛిత పాల్పడితే ఆ కుమారునకు దీర్ఘాయుషు ఇస్తాను. ఆ మాటలు అశ్వత్థామ నవ్వాడు. అస్త్రదగ్ధుడివి నీవే దీర్ఘాయువు ఇస్తావా కృష్ణ? అది అసాధ్యము. కానిము, మీ ఇద్దరు ప్రయత్నించండి అని విలాసంగా నవ్వాడు అశ్వత్థామ. వ్యాసుని మాటలు, కృష్ణుడి మాటలు లక్ష్య పెట్టకుండా అశ్వత్థామ తాను సంధించిన బ్రహ్మ శిరోనామకాస్త్రములు పాండవేయ రాగపత్ర గర్భముల మీదకి తత్సంతాన సంజాత గర్భములు అన్నిటి మీద మళ్లించాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు. గురుపుత్ర, ఇందు నేను చేసేదేమి లేదు. ఒకనాడు త్రికాల వేదియగు ఒక బ్రాహ్మణుడు ఉపప్లావ్యంలో ఉన్న ఉత్తర వద్దకు వచ్చి ఆమెను చూసి, అమ్మా, నీవు చేసుకున్న పుణ్య విశేషములను నీకు ప్రాణములు పరీక్షణములైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ కారణంగా అతడు పరీక్షిత్తు అనే నామధేయంతో ఈ భూమిని చిరకాలం పరిపాలిస్తాడు అని పలికాడు. కాబట్టి అశ్వత్థామ, ఆ బ్రాహ్మణు మాటలు అబద్ధం కావు కదా. కనుక పాండవ వంశ నిర్మూలము అనే సంకల్పం ఫలించదు. ఉత్తరకు పుట్టబోయే బిడ్డ పాండవ వంశపురుడు అవుతాడు అని పలికాడు. కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు. అశ్వత్థామ, నీవు బాలఘాతివి. బాలురు యువకులు అనే భేదం లేకుండా అర్ధరాత్రి అందరినీ చంపావు. కాబట్టి ఇదే నా శాపము, అనుభవించు. నేటి నుండి నీకు అన్నం దొరకదు. నీకు ఎవ్వరూ సాయం చెయ్యరు. నీ ఒంటి నిండా చీము నెత్తురు కారుతూ ఉంది. ఈ ప్రకారం 3000 సంవత్సరాలు దేశదిమ్రవై అందరి చేత అసహించబడతావు. కానీ నా చేత రక్షించబడిన ఉత్తరగర్భ సంజాతుడు కృపాచార్యుడి వద్ద ధనుర్విద్యాభ్యాసం చేసి చాలా సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తాడు. అతనికి జన్మేజయుడు అనే కుమారుడు కలిగి నీ కళ్ళదితే ఈ భూమిని జనరంజకంగా పరిపాలిస్తాడు. ఇది సత్యం అని పలికాడు కృష్ణుడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, గురుకుమార, నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించిన క్షాత్రము అవలంబించావు.
దారుణ మానకాండకు పాల్పడ్డావు, విచక్షణారహితంగా బ్రహ్మ శిరోనామకాస్త్రం గావించావు. కనీసం నా మాటలు కూడా నీవు లక్ష్య పెట్టలేదు, కాబట్టి కృష్ణుడి మాటలు అక్షరాల జరుగుతాయి అని పలికాడు. దానికి అశ్వత్థామ కోపించి, వ్యాసమునీంద్ర, నీవు కూడా మాలాంటి మనుషుల మధ్య జీవించు, ఇదే నా ప్రతిశాపము అని అన్నాడు. వెంటనే శిరోరత్నము తీసి పాండవులకు ఇచ్చాడు. తాను తపస్సు చేసుకున్నటకు తపోవనముకు వెళ్ళిపోయాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.